ఈరోజు తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఇదిగోండి చేపల కూర. కొత్తిమీర చేపల కూర. ఇదిగోండి వేడి వేడిగా చేపల కూర. చేపల కూర వేడి వేడిగా తిన్నామండి. ఇప్పుడు చిన్న ఆకలి అవుతుంది అనమాట, మంచి ఆకలి ఉంది. చేపల కూర రెడీ అయ్యేసరికి ఆకలి అవుతుంది. ఆ స్మెల్ చూసేసరికి ఇప్పుడు తినాలా. చేపల కూర, చేపలు ఫ్రై చేశానండి, తిన్నాము వేడి వేడిగా. ఇప్పుడు చూపిస్తాను. మా వారు చేపలు తెచ్చారండి. చేప పేరు శీలావతి అన్నమాట. చేపల కూర చేసే ముందు ఈ విధంగా ఏ చేప అయినా ఈ విధంగా క్లీన్ చేయొచ్చు అనమాట. ఉప్పు కల్లుప్పు వేయాలండి, పసుపు వేసేసి బాగా కలిపి ఒక పావు గంట నానబెట్టాలన్నమాట. ఈ విధంగా నానబెట్టడం వల్ల నీసు వాసన లేకుండా చేప గట్టిగా ఉంటుందండి, మెత్తబడకుండా. అందువల్ల ముందర ఈ విధంగా క్లీన్ చేస్తే కూర కూడా టేస్ట్ ఉంటుంది, స్మెల్ అనేది ఉండదు అనమాట చేపల కూరకి. చింతపండు చేపల కూరకి ఎక్కువ పడుతుందండి, పులుపు ఉండాలి కదా. బయట నుంచి తీసుకొచ్చిన చింతపండు కాబట్టి మనం ఒకసారి రెండు సార్లు క్లీన్ చేస్తే డస్ట్ అనేది పోతుందండి. తర్వాత మనము మంచినీళ్ళు వేసి నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలా. ఈ ఉల్లిపాయ కాల్చి చేసేదేనండి ఈ చేపల కూరకి స్పెషల్ అనమాట. అయితే మా మరదలు రాధిక అండి, మా తమ్ముడు భార్య, తను వాళ్ళ సైడ్ చేస్తారు ఈ చేపల కూర అనేది. నేను టేస్ట్ చూసినాను, నాకు బాగా అనిపించింది అనమాట. మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేద్దామని అనుకున్నా అనమాట. మీ అందరికీ యూజ్ అవుతుంది కదా అని నేను ఈ చేపల కూర అనేది చేశాను మీకోసం అనేది. ఈ వీడియో చివరి వరకు చూడండి. చేపల పులుసు ఏ విధంగా చేయాలో అర్థమవుతుంది. ఫోర్క్తో ఒక్కొక్కటి కాల్చొచ్చు అనమాట. కాల్చిన తర్వాత మీకు ఈ విధంగా రొట్టెలు చేసే ఇది పెనం ఉంటుంది కదండి, ఈ విధంగా ఉంటే మళ్ళీ తిరగలేసి పెట్టాలా. ఉల్లిపాయలు పక్కకి డొల్లకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా కాల్చాలండి, బాగా నల్లగా మంచి కాలి లోన కల్లా ఉడికిద్ది. తర్వాత పైన స్కిన్ అనేది తీసేయాలండి, తీసేసి ముచ్చుకుంటుంది కదా, అది కట్ చేసేయాల. మా వారికేమో నల్లగా ఉంటే ఇష్టం ఉండదని నేను కడిగా అనమాట. మీ ఇష్టము, కడగకపోయినా మంచిగా ఉంటుంది అనమాట, కాల్చింది టేస్ట్గా ఉంటుంది. ఇంక ఈ విధంగా కట్ చేసేసుకొని, అయితే చేపల కూరకి ఎక్కువే పడతాయండి ఉల్లిపాయలు. 4-5 ఉల్లిపాయలు ఈ విధంగా కాల్చేసినాక ఇట్లా ముక్కలు కోసేసి మిక్సీ, అంటే మెత్తగా చేసుకుంటే అదొక టేస్ట్, కచ్చపచ్చ చేసుకోవచ్చు అనమాట. 2 విధాలుగా చేసుకోవచ్చు. నేను మెత్తగా చేసుకున్నాను అనమాట. చేపల కూర గుజ్జు ఎక్కువ వస్తుంది. ఈ విధంగా రావాలన్నమాట పేస్ట్ అనేది. ఒక స్టవ్ పైన కడాయి పెట్టేసి నూనె పెద్ద గంట వేయాలండి, ఎక్కువే పడుతుంది. ఆనియన్ పేస్ట్ కదా, అది ఆగటానికి ఎక్కువే పడుతుంది, అందువల్ల పెద్ద గంట వేసాను. ఆనియన్ పేస్ట్ అండి, కాల్చా కదా, కాల్చినాక పేస్ట్ చేసా కదా అది. అయితే పేస్ట్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు యాంచాలండి. కొంచెం నూనె పైకి తేలిద్ది. అలాంటి టైంలో అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు వేసి పచ్చివాసన లేకుండా బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత 2.5 స్పూన్లు కారపొడి వేయాలండి. పులుపు కదండి, అందుకు చేపల పులుసులో ఎక్కువ పడుతుంది అనమాట కారం అనేది. మళ్ళీ 1/2 టీ స్పూన్ పసుపు వేయాలండి. 1.5 స్పూను ఉప్పు వేయాలన్నమాట. ఎందుకంటే అవి మెత్తటి ఉప్పు కంటే కూడా కల్లుప్పు టేస్టీగా ఉంటుందండి. పులుసు ఏ పులుసు అయినా కూడా కల్లుప్పు వేస్తే ఆ కూర అనేది టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కల్లుప్పు అనేది. ఈ విధంగా అన్నీ వేసి యాంచాలండి.
తర్వాత జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేయాలి, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసేసి యాంచాలండి. డ్రైగా వస్తుందన్నమాట. ఈ విధంగా డ్రైగా వచ్చినాక అప్పుడు చేపలు వేయాలన్నమాట. ఎక్కువ నీళ్ళు అనేది రాదనమాట. ఇట్లా డ్రైగా వచ్చినప్పుడు చేపలు వేసేసి కుదిపియాలండి. చేపలు వేసేటప్పుడు ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఈ విధంగా మసాలాతో పాటు చేపలు తడి ఉంటుంది కదండి, ఆ తడి అంటుకొని కలుస్తుంది అనమాట, చేపలకి పట్టుకొని ఉంటుంది. ఆ విధంగా ఒక 2 నిమిషాలు మగ్గనియాలండి. ఎక్కువసేపు ఇట్లా మగ్గనియొద్దు. ఇట్లా మసాలా కుదిపించిన తర్వాత చింతపండు పిండి రెడీ చేసుకున్నానండి. పోసేయాలన్నమాట ఎమ్మటే. పెట్టుకోవాలా. కొంచెం కలిపియచ్చు, నీళ్ళు ఉన్నాయి కాబట్టి కలిపియచ్చండి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకోవాలా. వెళ్ళండి. చేపల కూర ఉడుకుతుందండి. పులుసు పోసాక ఈ విధంగా సిమ్లో ఉడుకుతుందన్నమాట. తర్వాత మనము ఈ విధంగా కలిపియాల. గరం మసాలా, ఈ విధంగా తిప్పాలంటే చేప ముక్కలు కదపకుండా ఉండాలన్నమాట, చిదిగిపోతాయి. అందువల్ల ఈ విధంగా తిప్పుతున్నాను. చూడండి ఎలా ఉడుకుతుందో. మంచిగా ఉడుకుతూ ఉంది. ఈరోజు సండే స్పెషల్ అండి. ఇంకా సండే స్పెషల్ రోజు ఏం చేశాను అనేది చూడండి. ఒక పక్కన చేపల కూర ఉడుకుతూ ఉంది, వేడి వేడిగా చేపల కూర. మళ్ళీ చేప ఫ్రై కూడా చేస్తున్నానండి ఈరోజు. ఈ విధంగా చేప ఫ్రై బాగా ఫ్రై అయిపోయినాయి, మంచిగా బాగా టేస్టీగా ఉంటుంది ఆ విధంగా ఫ్రై అయితే. మళ్ళీ మన ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండండి అందరూ. మంచి మంచి ఫుడ్ వీడియోస్ వస్తుంటాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ ట్రై చేయొచ్చండి ఈ విధంగా. నేను చేపల కూర ఎలా చేస్తానో మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. దింపే ముందండి కొంచెం 1/2 టీ స్పూను మెంతిపొడి వేయాలా, వేయించి దంచిన పొడి అండి. చేపల కూరలో అది స్పెషల్, అది వేయాలన్నమాట, టేస్ట్ వస్తుంది మెంతిపొడి అనేది. మూత పెట్టి 1 నిమిషం ఉంచాలా. చేపల కూర అండి రెడీ అయిందనమాట. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి ఎంత బాగా దగ్గర ఉడికింది. ఈ మాత్రం ఉండాలండి పులుసు అనేది, ఈ మాత్రం ఉండాలన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేయాలా. కొత్తిమీర ఫ్లేవర్ అనేది పట్టుకోవాలా. ఒక నిమిషము పెడదామండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది పులుసుకి పట్టుకొని ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చేపల కూర అనేది తెలంగాణ స్టైల్ అన్నమాట. ఇది చేపల కూర అనేది చూడండి ఎంత స్మెల్, తినాలనిపిస్తుంది. ఎంత స్మెల్, చాలా చాలా బాగుంది. మాకు ఈరోజు సండే స్పెషల్ మేము చేపల కూర చేశాను. మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని మీకు వీడియో తీసాను అన్నమాట. ఈ వీడియో మన ఛానల్ అనేది
ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోలు వస్తుంటాయి, వంట వీడియోలు. ఈ విధంగా ఎంకరేజ్ చేస్తే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ మళ్ళీ మన ఛానల్ ఫాలో అవుతే మంచిదండి. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు చేయాలనే ఉత్సాహం అనేది ఉంటుంది అనమాట. మీ ఎంకరేజ్ వల్ల మీరు ఇంకా ఇంకా నాకు ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను అందరినీ. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.